ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే. సుధీంద్ర బాబు గారు సిద్ధాపురం, ఆక్వీడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు అక్కడ రాజేశ్వరరావు గారని చెప్పేసి బాబు గారి దర్శనానికి వస్తూ ఉండేవారాయన. రాజేశ్వరరావు గారు తల్లి గారిది ఆక్వీడు. అయితే ఆయన చిన్నతనంలోనే వారి తల్లి చనిపోవడంతో వారి తాతగారింట్లోనే ఆక్వీడులోనే పెరిగారాయన. సో, విద్యాభ్యాసం అది అక్కడయింది. తర్వాత కొంతకాలం జాబ్ నిమిత్తం నెల్లూరులో పనిచేశారు. ఆ తర్వాత ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో జాబ్ చేసి రిటైర్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారాయన. ఆయన ఆక్వీడ్‌లో ఉన్న సమయంలో బాబుగారితో దగ్గరికి బాబుగారి దర్శనానికని వస్తూ ఉండేవారు. అయితే ఆయన బాబుగారికి తెలుసున్న ఇంకో మహాత్ముడు, ఆయన కూడా మంచి తపశ్శక్తి సంపన్నుడే. మల్లికార్జునరావు గారని చెప్పేసి. అయితే ఆయన కూడా బాబుగారిలో సాదాసీదాగా ఉండేవారు. మామూలు సివిల్ డ్రెస్‌లోనే ఉండేవారంట. ఆయన ఈయన్ని ఒకసారి చెప్పారంట. శ్రీశైలం వెళ్దాం ఈయన ఇంకొక ఆయన కలిసి శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఈ మల్లికార్జునరావు గారితోనంటే, శ్రీశైలంలో ఇంతకుముందు మీరు చేసిన తపస్సు సరిపోదా అన్నారంట. అంటే గత జన్మల్లో ఈయన కూడా అక్కడ తపస్సు చేశారంట. ఎవరు? రాజేశ్వరరావు గారు. ఆ తపస్సు శక్తి ప్రభావం వల్ల అనుకుంటా బాబుగారు ఈయనకి చాలా విషయాలు చెప్పారు. ఇప్పటివరకు మనం ఎవరి ద్వారా వినలేదు కొత్త విషయాలన్నీ. చాలా విషయాలు. అవి ముందు ముందు రాబోతున్నాయి. దగ్గర దగ్గర ఒక 10, 12 వీడియోల వరకు రాజేశ్వరరావు గారియి వస్తున్నాయి. ఈ వారం నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి ఆదివారం వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకోటి, నేను హైదరాబాద్‌లో వారి ఇంట్లో రికార్డింగ్ చేస్తుండగా బాబుగారు ఒక అద్భుతం చూపించారు. అది రికార్డ్ అయింది. వీడియోలో కూడా రికార్డ్ అయింది. అది ఏంటనేది నేను తర్వాత చెప్తాను. ఈలోపు ఆయన వీడియోల్లో చూసి దాన్ని ఎవరన్నా క్యాచ్ చేయగలిగితే గనక వీడియో కింద కామెంట్ చేయండి. ప్రస్తుతం ఆయన వీడియోలో ప్రతి ఒక్క ఇన్సిడెంట్ చాలా 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 ఇది అద్భుతమైన వీడియో. హ్మ్. అంత ఆయన తపశ్శక్తి సంపన్నుడు కాబట్టి ఆయన బాబు గారిని కలిసింది చాలా తక్కువ సార్లే. కానీ కలిసిన ప్రతిసారి ఆయన ఆయన చెప్పినయన్నీ అద్భుతాలే. ఇప్పుడు నేను చెప్పింది మీరు ఎవరన్నా ఏ ఏ వీడియోలో ఎక్కడన్నా పట్టుకుంటే ఆ విషయాన్ని వీడియో గాని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే. Something పరిచయం కాడించి ధన్యవాదాలు నమో సుధీంద్రబాబు నమో గురుదేవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. అది మొట్టమొదట నేను 65 ఆ ప్రాంతాల్లో ఆక్వీడ్‌లో హై డాక్టర్ గారు ఉండేవారు. ముస్లిం డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారి ఇంటికి బాబుగారు ఒక గుర్రబండి మీద గళ్ళలొంగి టెరికాట్ షర్టు, ఇటు 4 ఉంగరాలు, అటు 4 ఉంగరాలు. మహా అందంగా ఉండేవారు. మంచి స్పృహ చూపి వచ్చారు. వాళ్ళంతా ఏదో కుర్చీలు అవి ఇవి వేశారు. ఆయన మిత్రులందరినీ పిలిచారు. పిలవంగానే నన్ను పిలిచేవాడు ఎవరుంటే పక్కన ఎక్కడో వాళ్ళ అబ్బాయి నేను ఫ్రెండ్స్. డాక్టర్ గారు వాళ్ళ పిల్లల్ని పిలిచి ఏదో పళ్ళు ఇవి ఇప్పించారు. అక్కడి నుంచి సరే మేము అనుకున్నాం ఓహో వీళ్ళంతా ఈ సాధువులు వీళ్ళంతా కాస్త డబ్బున్న వాళ్ళ చుట్టూ ఉంటారు. డబ్బున్న వాళ్ళ చుట్టూ ఉంటారు, మామూలు వాళ్ళు లాపలేదు. అలా మొట్టమొదట అలా అనుకున్నది అది. ఆ తర్వాత సరే మన దండం పెట్టానో లేదో కూడా గుర్తులేదు. అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా బావ ఆయన ప్రొఫెసర్ అండి ఐఐటీలో. ఆయన తర్వాత రైల్వేస్లో టీసీ చేసేవారు నాగేశ్వరరావు. ఆయన, నేను, ఇంకో శివరాం అనే నలుగురం కలిసి సిద్ధాపురం వెళ్ళాం. బాబు గారు సిద్ధాపురంలో ఉండేవారు. బహుశా నేను అనుకుంటా సుబ్బరాజు గారి ఇంట్లోనే ఎక్కడో ఉండేవారు. అక్కడికి వెళ్ళాం. వెళ్ళేసరికి లేరు, బాబు గారు లేరు.
లేకపోయేసరికి ఒక ఒక 10 నిమిషాలు అవ్వగానే వచ్చేద్దాం అనుకునేసరికి లోపలొచ్చాడు. వచ్చేసరికి దండం పెట్టాం, అంతా కూర్చున్నారు. అది కుర్చీల ప్రశ్నలు అవి అయ్యాయి. అయిన తర్వాత బాబు గారు అన్నారు, కాస్త తెలివైన వాళ్ళు వచ్చినప్పుడు నేను ఉండను, నేను తప్పుకుంటూ ఉంటాను అనగానే, మీకు వచ్చేది ముందర తెలుస్తుందా అని అడిగారు. వీడు చెప్పారు, అలా ఏం లేదులేండి అని అన్నారు. అక్కడి నుంచి మాటల్లో అవి వచ్చాయి. ఏవి సత్యసాయి బాబా గురించి వచ్చింది. అంటే బాబు గారు ఆయన గారడీలు అవి చూస్తున్నారు కదా అని ఎవరో అన్నారు ఉన్నవాళ్ళు. అలా ఏమన్నా అందరూ మనకంటే గొప్పవాళ్ళు అనుకుని దండం పెడితే సరిపోతుండేవారు. ఈ వాడు మనకంటే గొప్పవాడిని దండం పెట్టుకుంటే సరిపోతుంది. అది అయిపోయింది రెండోసారి. ఇక తర్వాత చాలా కాలం నాకెందుకంటే నేను ఉద్యోగరీత్యా ఎప్పుడో 2-3 రోజులు సెలవు పెట్టినప్పుడు ఆకివీడు వచ్చేవాడిని. ఆకివీడు వచ్చినప్పుడు ఒక రోజు వీలు చేసుకుని వెళ్ళేవాడిని ఎక్కడ ఉంటే అక్కడ. ఆ తర్వాత బాబు గారు శివానందం అని చెప్పి మెడికల్ షాప్ ఆయన ఆకివీడు వారి ఇంట్లో ఉండేవారు. జనరల్గా ఈ సత్సంగం అంతా రాత్రిళ్ళే ఉండేది. రాత్రి 9 నుంచి 2, 3 అయ్యేది. ఆ రోజు అందులో అక్కడ కూర్చున్న వాళ్ళు రకరకాల టాపిక్స్ వచ్చేవి. ఒక్కొక్క రోజు వచ్చే టాపిక్ వాళ్ళకి సంబంధించి టాపిక్ ఏదైనా వస్తే అది వాళ్ళకి సంబంధించి. తర్వాత ఒక విషయం ఏంటంటే సిగరెట్లు అవి కాలుస్తూ ఉండేవారు బాబు గారు. ఇదంతా ఏట్లే అనుకుని వెళ్ళంగానే ఇంటికి వెళ్ళంగానే రామకృష్ణ బోధామృతం అని ఒక పుస్తకం ఉండే, రామకృష్ణ పరమహంస. ఆ పుస్తకం ఈ ఆలోచన వచ్చింది. ఆ తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళి ఆ పుస్తకం తీయంగానే అందులో దానికి జవాబు ఉంది. ఈ జ్ఞానులు, యోగులు, వీళ్ళు సాధకులు, వీళ్ళంతా సాధన నుంచి వీళ్ళు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని ఏమంటారు, కుండలి లాంటిది. దాని కిందకి తిప్పటం కోసం కొందరు బంగు పట్టడం, కొందరు ఏదో ఇది ఇచ్చటం అది చేస్తూ ఉంటారు అని చెప్పి అసలు సిగరెట్ కాల్చడం అది అయ్యి ఉంటుంది. బాబు గారు నేను అన్నం తింటూ చూడలేదు ఈరోజు ఎప్పుడో కానీ. కాస్త మంచినీళ్ళు తాగేవాళ్ళు అందరూ తులసి దళం కానీ గులాబీ ఇది కానీ ఉండేది. ఇలాంటి సందర్భాల్లో ఒకరోజు ఒక టాపిక్ వచ్చింది. ఇంకొకటి ఉండేది ఇందులో. మీరు ఏదో బాగుంటున్నా ఆయన మీకు మా చెట్ల గురించి బాగా తెలుసు. ఎంత తెలుసున్నా మీకు డౌట్ వచ్చిందనుకోండి, ఎవడు చెప్పాలి అది? అందులో ఉన్న ఆయన ఒక ఆయన అన్నాడు, మా ఇంట్లో ఒకసారి పాము వచ్చిందండి. పాము వచ్చేది ఆ చెట్టు దగ్గరికి రాగానే పడగ కిందకి దింపేసింది. అదేంటో చెట్టుకి ఏమన్నా 5-6 ఆకులు ఉన్నాయంటారా? 5 ఆకులు 6 ఆకులు అదేనండి. అదే చెట్టు అదే ఆకులు. అలాగే అంటే అందులో ఎవరికైనా ఇప్పుడు ప్రొఫెసర్కి ఏదో డౌట్ వచ్చింది, డౌట్ రాగానే డౌట్ ఎవరు తీర్చాలి, అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఆ డౌట్ బాగా తీర్చేవారు. ఏ టాపిక్ అయినా రానివ్వండి, ఆ టాపిక్ గురించి దాని మీద కూలంకషంగా దాని గురించి ఆ సబ్జెక్ట్ నడిచేది. నా రోజుల్లోనే ఒకసారి ఏదో ఒక ఆయన గురించి వచ్చింది, మల్లికార్జునరావు గారు. బాబు గారు చెప్పారు, మల్లికార్జునరావు అని ఉన్నాడు, లయోలా కాలేజీలో లెక్చరరు. వాడు రాయి కనపడితే రాయితో మాట్లాడతాడు, సమాధి స్థితికి అవలీలగా వెళ్ళిపోతాడు. వాడి ప్రారంభం ఏమిటో కానీ సిగరెట్ కాల్చడంలో ఉన్న ఆనందం అందులో లేదంటాడు. ఇది ఇంచుమించుగా నాకు తెలిసి 65-66. ఇదే మల్లికార్జునరావు గారు నాకు 82, 83లో పరిచయాడు, మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఎప్పుడు 65, 66. ఆ తర్వాత ఏంటంటే ఈ మల్లికార్జునరావు గారికి హీలింగ్ టచ్ అని ఉండేది. ఓపే బాంబే వెళ్ళిన సినిమా యాక్టర్లు వాళ్ళు చేయి పెట్టంగానే ఆ రోగం తగ్గేది ఈ మల్లికార్జునరావు. అలా ఆయన పేరుతో ఈ సరోవర ఫోటోలో ఒక రూమ్ త్రూఅవుట్ ది ఇయర్ బుక్ అయ్యి ఉండేది, ఏసీ రూమ్. ఆయన జైపూర్ సంస్థానం ఆవిడ రాజమాత ఉంది గాయత్రిదే, ఆవిడకి దత్తపుత్రుల్లో ఉండేవాడు. హోమాలు అవి ఇవి చేసేవాడేమో వైజాగ్లో. మనకు అంతా ఆయన గురించి తెలియదు. అవగానే తర్వాత అది అయిపోయింది. ఒకరోజు ఎవరో ఫ్రెండ్తో అన్నయ్య, మా మల్లికార్జునరావు ఉన్నాడయ్యా వైజాగ్లో అంటే, ఏం చేస్తూ ఉంటాడయ్యా అన్న. ఏమోనయ్య వస్తూనే ఉంటాడు, వారంలో 4 రోజులు ఫ్లైట్లో వస్తూ ఉంటాడు అన్నాడు. సరే ఈసారి వస్తే ఒకసారి పరిచయం చేయి అన్న.
ఈ మల్లికార్జునరావు బాబు గారు చెప్పిన ఆయన అవునా కాదా అని నాకైతే డౌట్ ఏమిటా అనగానే ఓ రోజు ఏదో డేవిడ్ రాజు అని ఉన్నాడు నా కొలీగ్. ఆ మల్లికార్జునరావు ఇగో మీకు వచ్చిందండి ఇగో సూట్ కేసు ఇదిగోండి అని ఇచ్చాడు. ఆ రోజుల్లోనే బాబు గారు అహోబిలంలో ఉపనయనం చేసుకొని తపస్సుకో ఎక్కడికో వెళ్ళారు. వాళ్ళకి కనపడలా కొన్ని సంవత్సరాలు 5-6 సంవత్సరాలు మిగిలిరా అనగానే మనకే అంతసేపు తపన బాబు గారిని చూద్దామనే ఉండేది. 5-6 సంవత్సరాల్లో ఆకివీడు చాలాసార్లు వెళ్ళుంటా. ఆకివీడు వెళ్ళినప్పుడల్లా బాబు గారిని చూడాలనే తపన ఉండేది. చాలా తపన అనగానే ఆ ఉద్దేశంలోనే మల్లికార్జునరావు ఫోటో చూపెట్టాయి టేబుల్ అన్న బాబు గారు. ఫోటో చూపెట్టి మంచి కళ అదేమిటి బాగుంది వచ్చేసి మరి అనగానే పోగానే ఈయన ఒకసారి కనపడ్డాడు. మల్లికార్జునరావు అనగానే నమస్కారం మల్లికార్జునరావు అని కూర్చున్నా. మీ గురించే వచ్చిందండి ఇదని. ఏమన్నారు బాబు గారు అనగానే చెప్పి ఇదే మాట చెప్పా. సమాజ స్థితికి అవలేలుగా వెళ్ళిపోతాడు, సిగరెట్ కాల్చడంలో ఉన్న ఆనందం లేదని అన్నారు అని నవ్వి సరే సరోవర్ హోటల్కి రండి సాయంత్రం. సరే సరోవర్ హోటల్కి వెళ్ళేవి కాదు. మీ ఇద్దరం తర్వాత చాలా ఫ్రెండ్స్ అయ్యాం. ఇందులో ఇంతకీ మీరు చెప్పదలుచుకున్నది ఏంటంటే అందులో నేను లక్ష్మీ కుమార్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాను. మీ ఇద్దరం మంచి మంచి మిత్రులు. బాబు గారి దేవల్లో 12 పుష్కరాల్లో స్నానం చేశాం వరుసగా. దాని గురించి తర్వాత చెప్తా. 12 పుష్కరాల్లో స్నానం చేసినప్పుడు ఈయన ఫ్లైట్ టికెట్ కోసం మా దగ్గరికి వచ్చేవాడు. రవీంద్ర భారతిలో ఉన్న ఆఫీస్కి వచ్చేవాడు ఈ మల్లికార్జునరావు. రాగానే మల్లికార్జునరావు దగ్గరికి మేము ఇక్కడ ఉన్న శ్రీశైలం వెళ్దామని చూస్తున్నామండి అనగానే ఆయన అన్నాడు, శ్రీశైలంలో మీరు చేసిన తపస్సు చాలదా అని మల్లికార్జునరావు ఆయన మా ఇద్దరిని. శ్రీశైలంలో మీరు చేసిన తపస్సు చాలదా అనగానే అయిపోయింది. ఏదో కాసేపు మాట్లాడాను. తర్వాత కలిసాం. ఆయన ఉన్నట్టున్నాడు. తర్వాత వెళ్ళలేదు కానీ బాబు గారితో కూడా ఒకసారి చెప్పా. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే బాబు గారి కనెక్షన్ అది. ఇప్పుడు మీరున్నారండి, మీరు బాబు గారి పరిచయం. మీరు శ్రీశైలంలో ఎప్పుడు ఆయనకి మంచినీళ్ళు ఈ బాబు గారితో ఇప్పుడు పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళలో 80-85% శ్రీశైలంలో బాబు గారితో ఉన్నవాళ్ళు. బాబు గారు ఏదో రకంగా పరిచయం ఉన్నవాళ్ళని అనిపించాం గర్జన్ నాకైంది. బాబు గారికి శ్రీశైలంలో ప్రతి ఇంచి తెలుసు. ఆయన అక్కడ ఇంచుమించుగా 300-400 సంవత్సరాలు తపస్సు చేశారని అనుకుంటారు. కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ చూపెట్టారని, తపస్సు చేసే స్థలాలు అవి ఇప్పటికీ పుట్టలు కట్టి ఉన్నారని అనుకునేవాళ్ళు. అది మనకి అంత మల్లికార్జునరావు అయిపోయిన తర్వాత ఈ పుష్కరాలు అనగానే బాబు గారు పుష్కరుడితో పాటు చేసేవారు స్నానాలు. చేసినప్పుడు ఒకసారి ఈ ప్రాణహిత గురించి చెప్పారు. ఈ ప్రాణహితకి బస్తర్ డిస్ట్రిక్ట్లో అక్కడ ప్రాణహిత నదిలో స్నానం చేద్దామని బాబు గారు వెళ్ళారు. ఒకసారి కారు అది ఇది తీసుకుని వెళ్ళేసరికి సహా దూరం వెళ్ళంగానే ఆ కారు ప్యాన్ బెల్ట్ పోయి ఇబ్బంది అయిపోయి చీకటి పడిపోయింది. బాబు గారు చాలా బాధపడ్డారు, అయ్యో వెళ్ళలేకపోతున్నాం అని ఉంటే పక్కన వాళ్ళు బిల్లువాడు పోయేవాడు. అతను బాబు గారిని పిలిచి ఇక్కడెక్కడ ఉంటావు అడవిలో తను ఆ కుటీరానికి రా అని చెప్పి తీసుకెళ్ళి రొట్టె అది ఇచ్చిన తర్వాత పడుకునేసరికి బాబు గారు ఇవే దిల్లు యువకుడు 12 మందిలో కనపడ్డాడు. 12 మందిలో వరుసగా కనపడి నాతో పాటు రావాలని ఉందే, ఎప్పుడైనా రావచ్చు 12 రోజుల్లో కనుకని దారిని వారు ఒక పర్టికులర్ ప్రదేశానికి వెళ్ళి అక్కడే చేసేవారు. ఆ పుష్కరుడు అక్కడ ప్రవేశిస్తాడు దానికి అనగానే మళ్ళీ వెనక్కి వచ్చేసరికి ఫ్యాన్ బెల్ట్ అన్నీ బాగున్నాయి. అది వేసుకుని మళ్ళీ ఉన్న చోటకి వెళ్ళారు. ఒకసారి బాబు గారు స్వయంగా చెప్పింది ఇది.